చదువుకుందాం వాక్యాన్ని. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 24వ వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. చాలు. వాక్యాన్ని మనం గమనిస్తే వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. దేవుని సేవకులైనటువంటి ఆసాపు ఈ కీర్తన రాస్తూ ఇలా అంటున్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు అని ఈ కీర్తన ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆసాపు దేవునితో ఏమంటున్నాడు అంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తరువాత మహిమలో నన్ను చేర్చుకుంటావు అంటున్నాడు. ఈరోజు యావత్ క్రైస్తవ్యాన్ని, సమాజాన్ని మనం గమనిస్తే ఉన్న పాటున మహిమలోనికి వెళ్ళిపోయి దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి, పరలోకం చేరుకోవాలనే ఉద్దేశాలు అనేకుల్లో ఆలోచనలు కలుగుతున్నాయి. ఉన్న పాటున రెప్పపాటున దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, పరలోకం చేరుకోవాలి అనే ఉద్దేశాలే ఎక్కువైపోయాయి. వాక్యం ఏమంటుందంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాతనే మహిమలోనికి చేర్చుకుందు. వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు తన ఆలోచన చేత నడిపించాలని కోరుకుని తర్వాతనే మహిమలోనికి చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. భూమి మీద నిన్ను దేవుడు తన ఆలోచన చేత, అంటే తన ఆలోచన చేత అనే మాట దగ్గర మనం ఏమని చదువుకోవాలంటే, తన చిత్తం చెప్పున నిన్ను నడిపించాలని దేవుడు ఆశించాడు. తర్వాతనే మహిమలోనికి చేర్చుకుంటాడు, నిత్యత్వంలోనికి, సియోనులోనికి నిన్ను ఆహ్వానిస్తాడు. వాక్యపు లోతులో మనం ఆలోచన చేస్తే ప్రియమైన సహోదరులరా, వాక్యంలో మనం చదువుతున్నాం కదా, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాతనే మహిమలోనికి చేర్చుకుందువు. అంటే దేవుని ఆలోచన వేరు, మనుషుల యొక్క ఆలోచన వేరు. మనుషుల యొక్క త్రోవలు వేరు, దేవుని త్రోవలు వేరు. వివరంగా చూస్తే దేవుని మనసు వేరు, మనుషుల యొక్క మనసు వేరు. మనుషుల యొక్క మార్గాలు వేరు, దేవుని యొక్క మార్గం వేరు. కారణం ఈ వాక్యం ఇలా ధృవీకరించుచున్నది. యెషయా పుస్తకం 55వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగూ రాయబడింది. సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్న మాట, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏమంటున్నాడంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా త్రోవలు ఉన్నాయే, నా మార్గాలు ఉన్నాయే, మీ మార్గాలు వంటివి కావు. గమనించండి, మనిషి ఆలోచన క్షణికం, దేవుని ఆలోచన శాశ్వతం. అందుకు దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. అంటే దేవుని తలంపులు వేరు, మనుషుల యొక్క తలంపు వేరు. ఒకసారి వివరంగా మనుషుని యొక్క తలంపు ఏమై ఉంది అనేది మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యంలో ఇలాగూ రాయబడింది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యంలో ఇలా రాయబడింది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. గమనించారా? మనుషుల యొక్క, నరుల యొక్క హృదయంలోని యొక్క తలంపు, ఊహ చెడ్డదని దేవుడు చూచాడట.
మానవునికి హృదయం ఉంది. ఆ హృదయం యొక్క, ఆ మనస్సు యొక్క తలంపులో ఉన్న ఊహ అంటే ఆలోచన ఎలాంటిది అంటే చెడ్డది. మనుషుని యొక్క తలంపు, ఆ తలంపులోని ఊహ లేదా ఆలోచన ఎటువంటిదంటే చెడ్డది. అందుకని దేవుడు అంటాడు, నా ఆలోచనలు వేరు అబ్బాయి, మీ ఆలోచనలు వేరు. మీరు మీ ఆలోచన చేత నడిస్తే నశించిపోతారు. మీరు నా ఆలోచనలో, నా నడిపింపులో గనుక మీరు నడిస్తే మీకు ప్రయోజనం, మీకు క్షేమం, మీకు మోక్షం. ఆసాపు దేవునికి అప్పగించుకుని, నీ ఆలోచన చేత నన్ను నడిపించయ్యా, తర్వాతనే నన్ను మహిమలోనికి చేర్చుకో అయ్యా అంటూ ఆసాపు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం దేవుని వాక్యంలో ఆలోచన చేస్తే, మొదట పరలోకం కాదు. గమనించండి, మొదట పరలోకం కాదు. మొదట నువ్వు దేవుని ఆలోచన చేత నడిపించబడటానికి అప్పగించుకోవాలి. తర్వాతే మహిమలోనికి చేర్చబడాలి. మొదట గమనించాలి, మొదట నీవు దేవుని యొక్క ఆలోచన అప్పగించుకుని దేవుని యొక్క నడిపింపులోనికి నువ్వు వచ్చినప్పుడే తర్వాత మహిమలోనికి చేర్చబడతాం. మీకు అందరికీ చాలా క్లుప్తంగా మీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. సమయం సంకుచితం కనుక, అపాయకరమైనటువంటి కాలాల్లో మనం ఉన్నాం కనుక, కొద్ది రోజులు మనం దాగి ఉండాల్సిన పరిస్థితి, దేవుని కృపలో దాచబడాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. కాబట్టి కొద్ది మాటలు నేను మీకు అప్పగించి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. మన పితరుల్ని మనం గమనించినప్పుడు, ఒక హానోకుని మనం గమనిస్తే, హానోకు గురించి చాలా తక్కువగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. యోబు గ్రంథంలో మనం చూస్తుంటే, యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. కానీ హానోకు మాత్రం ఇంచుమించు 2 లేదా 3 వచనాల్లో హానోకు యొక్క జీవితం, అతని ప్రస్తావన మనం గమనించవచ్చు. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగ రాయబడింది. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వాక్యంలో ఇలాగ రాయబడింది. ఏమని రాయబడిందో చూడండి. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయాను, గనుక అతడు లేకపోయాను. చాలు, మనం చదువుతున్నాం, హానోకు దేవునితో నడిచిన తర్వాత కొనిపోబడెను. వింటున్నారా? గమనించాలి, హానోకు దేవునితో నడిచిన తర్వాతే కొనిపోబడ్డాడు. ఈ రోజున పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే రెడీమేడ్గా యేసయ్య నీ దగ్గర వచ్చేస్తానే, నన్ను నీ మహిమలో నువ్వు చేర్చుకో, నీ రాజ్యంలో చేర్చుకో అంటే సింపుల్గా జరిగిపోయే అది ఆ వ్యవహారం కాదు. నువ్వు దేవుని రాజ్య ప్రవేశం చెయ్యాలి అంటే, యుగ యుగములో కూడా దేవునితో మహిమలో నువ్వు నిలబడాలంటే, మొదట నువ్వు చేయాల్సింది ఈ భూమి మీద నీ బ్రతుకు కాలంలో నువ్వు దేవునితో నడవడం నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు స్తుతినందును గాక, హల్లెలూయా. నువ్వు దేవునితో నడవాలి. ఇతరులను గమనించండి, హానోకును మీరు చూడండి. హానోకు దేవునితో నడిచిన తర్వాత అప్పుడు దేవుడు తీసుకెళ్ళాడు. తర్వాతే మొదట నువ్వు గమనించాల్సింది ఏంటంటే, గుర్తించాల్సింది ఏంటంటే, పాఠం ఏంటంటే, నువ్వు దేవునితో నడవాలి. ఎలా నడవాలంటే, నీవు దేవునితో నడిచేటప్పుడు నీ ఆలోచనతో దేవునితో నడవడం కాదు. నీవు నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని దేవునికి అప్పగించి నేను ఇలా నడుస్తాను అనడం కాదు. ఈ ప్రయాణంలో, ఈ నడిపింపులో
దేవుడు తెలియజేసినటువంటి ఆలోచన ప్రకారంగానే నడవాలి. ఈ ప్రయాణం, ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఈ నడిపింపులో దేవుని ఆలోచన చేత నడిస్తేనే పిల్లరా నీ ఆత్మీయ జీవితానికి క్షేమం. గమనించండి, హానోకు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడుస్తూ తన కుటుంబాన్ని సంరక్షించుకుని, తన కుటుంబాన్ని దేవుని వైపు తిప్పుకొని 1 సంవత్సరమా 2 సంవత్సరాల 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూనే ఉన్నాడు. ఎక్కడ కాలు జారి కృంగిపోయినట్టు, పడిపోయినట్టు మనం చూడం. ఈ ప్రయాణంలో, ఈ నడిపింపులో ఆయన ఎక్కడ కృంగిపోయి, ఎక్కడ పడిపోయినట్టు మనం చూడం. తన పాదం ఇటు అటు తొలగక సరైనటువంటి మార్గంలోనే, సరైన నడిపింపులోనే ఆయన గమ్యానికి చేరుకున్నట్టు, గురు యొద్దకు వెళ్ళినట్టు మనం చూడొచ్చు. పితరుడైనటువంటి హానోకు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచి 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 పూర్తిగా సంపూర్ణతలోనికి వచ్చి, నేను అనే నానుడి మొత్తం అంతా తొలగించబడి, స్వాభావికంగా కాక దేవునికి అప్పగించుకొని, దేవుని ఆలోచనే, దేవుని యొక్క నడిపింపే, దేవుని యొక్క చిత్తమే తలదించుకునే ప్రయత్నంలో నిమగ్నమైపోయి లోకాశలు, మనుజాశలు, శరీరాశలు అన్నీ కూడా పూర్తిగా తొలగించబడ్డ ఈ ప్రయాణంలో, ఈ నడిపింపులో, ఈ నడిపింపులో దేవుని ప్రత్యక్షతలు పొందుకుంటూ, దేవుని ప్రత్యక్షతను అనుభవించుకుంటూ, దేవుని మహిమను దినదినము ధరించుకుంటూ ఆయన దేవునితో నడిచాడు. కాబట్టినే తరువాత దేవుడు ఆయన్ని కొనిపోయాను, మహిమలోనికి తీసుకొని పోయాను. అందుకని భూమి మీద హానోకు కనబడలేదు, మహిమలో దేవుని దగ్గరికి చేర్చబడ్డాడు. ఆశపడ్డాడు, అయ్యా నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలోనికి నీవు నన్ను చేర్చుకుంటావు. మన పితరులను మనం గమనిస్తే, కొన్ని నిమిషాలు మీకు హానోకును గురించి మాట్లాడి ఉన్నాను, అబ్రహామును గురించి కూడా మీతో మాట్లాడనివ్వండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగూ రాయబడింది. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగూ రాయబడింది. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, అబ్రహాము యొక్క పాఠం, అబ్రహాము యొక్క వృత్తాంతాన్ని మనం గమనించినప్పుడు, అబ్రహాం అప్పటికి ఆయనకి 99 సంవత్సరాలు వచ్చింది. దేవుడు ప్రత్యక్షమై ఇలా మాట్లాడుతాడు, అబ్రహాము నేను సర్వశక్తి కలిగిన వాడను, అబ్రహాము నేను సర్వశక్తి కలిగిన దేవుడును, కాబట్టి నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, అప్పుడు నా నిబంధన నీతో స్థిరపరుస్తాను అన్నాడు. అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు ఈ రోజున వాక్యం వలె ప్రత్యక్షమై మీతో మాట్లాడుతున్నాడు. పితరులతో అగ్నిలో నుండి మాట్లాడిన దేవుడు ఈ దినాన వాక్య సేవకులైనటువంటి వారితో వాక్యములో నుండి, వాక్యపు యొక్క ప్రత్యక్షతలో నుండి మీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము నేను సర్వశక్తి కలిగిన దేవుడినని, తన పరాక్రమాన్ని, తన ఉనికిని, తన బలమును అబ్రహాము ఎదుట ప్రదక్షిణ చేసిన దేవుడు.
అబ్రామో, నేను ఆషామషి కలిగిన దేవుడిని కాదు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. కాబట్టి నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నీవు నా సన్నిధిలో నడుచుచు ఎన్ని రోజులు నడవాలి? నీ బ్రతుకు కాలమంతా నా సన్నిధిలో నువ్వు నడుచుచు జీవించాలి. అర్థమవుతుందా? వాక్యాన్ని వింటున్నారా? ఈ రోజున చాలామంది ఆశించేది పరలోకం, అనేకులు ఆశించేది మోక్షం, స్వర్గం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకైనటువంటి ఒక పోరాటాన్ని పోరాడి జీవించాలి. నీ ఆయుష్కాలం, నీ బ్రతుకు కాలం దేవునితో నీవు నడవాలి. దేవునితో నీవు నడవాలి అంటే ఆయన సన్నిధిలో నువ్వు నడుచుచూ సంచరించాలి. ఆయన సన్నిధిలో నువ్వు నిలబడి దేవుని కొరకు నువ్వు నడుస్తూ కొనసాగించాలి. ఈ ప్రయాణంలో నువ్వెక్కడా కూడా ఆగిపోకూడదు. ఈ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉండాలి. నీ గుండెల్లో ఉన్న ఊపిరి ఆగిపోయేంత వరకు ఈ ప్రయాణాన్ని ముందుకు నడుస్తూనే ఉండాలి, వెళ్ళగొక్కుతూనే ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగినా, ఇలాంటి ఎన్నెన్నో అవరోధాలు, కలవరాలు ఎదురైనా, మరణమే ముందు నిలబడి నాట్యమాడిన, శ్రమలే సంఖ్యలై బంధించి కన్నీళ్ళు ఏరులై పారినా కానీ నిజ దేవుడైన యేసు ప్రభువుని కలిగిన నీవు, జీవం కలిగిన దేవుని ఆరాధించుచున్న నీవు, ఓ సాక్షాత్తు సర్వశక్తుడైన దేవుని అనుభవిస్తున్న నీవు, ఆయన పరాక్రమాన్ని, ఆయన ఉనికిని, ఆయన సర్వశక్తిని నీ జీవితకాలంలో ఇప్పటికే అనేక మారులు పొంది ఉన్నావు కనుక ఏమాత్రం కూడా అవిశ్వాసం తెచ్చుకుని అనుమానాలకి తావివ్వకుండా చక్కగా దేవుని సన్నిధిలో నడుచుచు దేవుని మహిమార్థమైన నువ్వు బ్రతకాలనేది దేవుని వాక్యం ఈ రోజున మనకు నేర్పిస్తుంది. మన పరిస్థితిని ఎరిగిన దేవుడు, మన క్రియలను ఎరిగిన దేవుడు, మన విశ్వాసాన్ని ఎరిగిన దేవుడు, మన ప్రార్థనని ఆయన ఆలకించుచున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదట దేవుడు తన ఆలోచన చేత తన చిత్తాన్ని చెప్పునే నిన్ను నడిపించాలని ఆయన కోరుకున్నాడు. ఆయన చిత్తంలో నడుస్తున్నప్పుడు, దేవుని ఆలోచనలో నడుస్తున్నప్పుడు అన్ని రోజులు మేలుకరంగానే ఉండవు, కొన్ని రోజులు కీడుకరంగా కూడా ఉంటాయి. అన్ని రోజులు అన్నపానాలు దొరుకుతాయని ఆలోచనే మాత్రమే ఉంచుకోకుండా కొన్ని రోజులు, ఎన్నెన్నో రోజులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని రోజులు బహిరంగంగా కనబడాల్సిన రోజు ఉంటుంది. కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు దాగి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం, ఈ భూమి మీద ఈ ప్రయాణాన్ని గురు యొద్దకు వెళ్ళే వరకు కూడా నీ పాదాలు అటు ఇటు తొలగక, నీ దృష్టి అటు ఇటు మలచక ఆయన సన్నిధిలోనే నువ్వు సంచరించే అనుభవంలో ఉండాలి. వాక్యపు ప్రత్యక్షతలో, ప్రార్థనా జీవితంలో, ఉపవాసంలో, జాగారాల్లో దేవుని యొద్ద ఓపిక కలిగి కనిపెట్టాల్సిన పరిస్థితి. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ గమనించు. ఆసాపు అంటున్నాడు, దేవా నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తున్నావు, తర్వాత మహిమలోనికి చేర్చుకుంటావు. ఇంతవరకు దేవుని సన్నిధానంలో, దేవుని వాక్యంలో, దేవుని ప్రేమలో నువ్వు నడిపించబడుతూ ఉన్నావు కదా. ఏదో ఒక రోజు మనం అనుకున్న గడియలో మన ప్రభువు ప్రత్యక్షమవుతాడు, ఆయన మహిమలోనికి చేర్చుకుంటాడు. అప్పటి వరకు విశ్వాసాన్ని, ఓపికను, సహనాన్ని,
మీరందరూ కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని రక్షించి తన రాజ్యమునకు అర్హులుగా మిమ్మల్ని చేయునుగాక. ఆమేన్.